నన్ను కొట్టలేదు కదా. గట్టి మీద కూడా మనం ముగ్గురు మాట్లాడుకుందాం. అదొక్కడే కాదు, అప్పుడు కూడా నువ్వు నన్ను మీద ముమ్మాటికి నీదే తప్పు. ఆ రోజు అందరూ కలిసి ఆడదామంటే నీతులు గెలిపించడానికి ఆ రోజు నీకు 10 సార్లు చెప్పా. గెలిపించడానికి కాదు, గెలిపించడానికి కాదు, నువ్వు తనుజాను ఎలా కాపాడుకోవాలనుకున్నావో అదే అదే గెలిపించడం కాదు. రెబల్ టాస్క్ లో నువ్వేమన్నావు? కాంపిటీషన్ తీసేసాను అన్నావు. రెబల్ టాస్క్ లో మేము గెలవాలి అంటే ఆపోజిట్ స్ట్రాంగ్ ఉండకూడదు. అదే నాకు నచ్చలేదన్నా. ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నువ్వు నన్ను అదొకటి. నెక్స్ట్ తీసేయచ్చు కదా. రెబల్ టాస్క్ లో నీకు ఛాన్స్ వచ్చింది కదా. నాకు తీయాలని చేసావా? ఆ రోజు తీసేయచ్చు కదా. ఆ రోజు తీసేయచ్చు. అది కూడా నా ఒక్కరి చేతిలో లేదు. నువ్వు సంజయ్ గారి గురించి స్టాండ్ తీసుకోలేదు. ఎప్పుడు? సంజయ్ అప్పుడు హిప్పో టాస్క్ లో ఆడ నా గేమ్ కాబట్టి అమ్మ తల్లి ఏం లేకుండా నేను ఇచ్చిన మాట కోసం ఆ అమ్మాయి కోసం నిలబడ్డాను. ఓకే, నువ్వు ఆడ నీ గేమ్నే వదిలేసి వెళ్ళిపోయి నువ్వు పాయింట్ లేకపోతే నాకు ఏడుపు వస్తుంది అన్న. నువ్వు నవ్వుతే నాకు నువ్వు వద్దు, అసలు వద్దు. ఓకే, ఎక్కడి నుంచి వద్దు, ఎక్కడి నుంచి వద్దు. నువ్వు తీసేసి నేను నా పాయింట్ పెట్టేనా? నువ్వు చెప్పిన అన్ని పాయింట్లు రాంగే. నువ్వు చెప్పిన పాయింట్లు అన్ని రాంగే. సింపుల్ గా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకటి కెప్టెన్ అన్నప్పుడు అన్ని ఆలోచించాలి కాబట్టి అన్ని తీసేస్తాను. కెప్టెన్ అంటే అన్ని ఉండాలి, అన్ని ఆలోచించాలి. సరే, అందరి గురించి ఆలోచించాలి. నువ్వు కెప్టెన్ గా సూపర్ ఉన్నావుదేమో. నువ్వు నిద్రపోయావు కెప్టెన్ గా, నువ్వు నన్ను కెప్టెన్ గా నువ్వు కాదన్నావు. అని ఇంట్లో ఎవరైనా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే బిగ్ బాస్ లాస్ట్ వచ్చేది నువ్వే. నాకు మండుతుంది, నేను వస్తాను. నీకెందుకు? నా నోరు నేను వస్తా. అదే అప్పుడు తీసేసాయి అంతే. వదిలేసాయి. బాగా చేయి. బాగా కెప్టెన్ అయ్యి మంచి పేరు తెచ్చుకో. కళ్యాణ్ నీకు ఇస్తే ఎవరు పడుస్తావు? కంటెంట్ రావడం కాదు, డైరెక్ట్ గా కెప్టెన్సీ కోసం నాతో కలపడం నేను ఛాన్స్ ఇస్తాను.